జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా మారుచోడు రాంబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి, జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో గ్రంథాలయాలకు ప్రజలను రప్పించేందుకు గ్రంథాలయ పటిష్టతకు సహకరిస్తామన్నారు. జిల్లా గ్రంథాలయం విద్యార్థులు, నిరుద్యోగులకు పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ హస్తగతం చేసుకుంటాడో నా పరిస్థితి ఏమైతుందో అనేది ఒక భయం పట్టుకున్నది. రెండో భయం ఏం పట్టుకున్నది అంటే, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసినాం, అనేక అక్రమాలు చేసినాం, అనేక అవినీతి చేసినాం, ఏ కేసులో ఎత్తుకుంటామో ఎప్పుడు చేరుకోవాల్సి వస్తుందో అనేది రెండో భయం పట్టుకున్నది. అందుకని ప్రజల యొక్క సానుభూతి పొందడానికి ప్రతిసారి కేటీఆర్ గారు ఒక మాట అంటున్నాడు. ఏమని? నేను జైలు పోయడానికి సిద్ధమే, నేను జైలు పోయడానికి సిద్ధమే అంటున్నాడు. ఎందుకు జైలు పోతావు? మరి కడియం శ్రీని ఎవరు జైలు పెడతలేడు, ప్రతాప్ రెడ్డి ఎవరు జైలు పెడతలేడు. కడియం శ్రీని జైలు పెట్టినప్పుడు నేను ఎందుకు జైలు పెడతారు అంటే, బిడ్డ నువ్వేదో తప్పు చేసినావు, గుమ్మడికాయ దొంగ అంటే బుడాలు తీసుకున్నట్టుగా నువ్వు ఎక్కడో తప్పు చేసినావు, నువ్వేదో అవినీతి చేసినావు, నువ్వేదో అక్రమాలు చేసినావు, నువ్వేదో భూకంపాలకు పాల్పడవు, కాబట్టే భయపడుతున్నావు. మరి కడియం శ్రీని భయపడతలేడే, కడియం శ్రీని ఎవడన్నా ఒక్క పోలీస్ కేసు లేదే, ఎవరు టచ్ చేసే ధైర్యం కూడా లేదే, మరి నీకెందుకు ఈ బాధ అని నేను అడుగుతున్నా. అంటే నువ్వు తప్పు చేసినావు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ హస్తగతం చేసుకుంటాడో నా పరిస్థితి ఏమైతుందో అనేది ఒక భయం పట్టుకున్నది.